టీమిండియా సెమీఫైనల్లో గెలిచేసింది. అది కూడా ఇంగ్లాండ్ మీద గెలిచి ఇప్పుడు ఫైనల్కి వెళ్ళబోతుంది టీమిండియా. ఇక ఫైనల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు మన టీమిండియా వరుసగా 2 సార్లు ఈ టీ20 వరల్డ్ కప్ని గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అండ్ ఈ టీ20 వరల్డ్ కప్ని ఇప్పటి వరకు ఎవరు 3 సార్లు గెలవలేదు. ఎవరు హోమ్లో గెలవలేదు ఈ వరల్డ్ కప్ని. మన టీమిండియా కనుక నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే ఇవన్నీ రికార్డ్స్ని బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు. మన టీమిండియాకి నిన్న 3 ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా ఆడారు. వాళ్ళే సంజు శాంసన్, అక్షర్ పటేల్ అండ్ ద గోల్డ్ జస్ప్రీత్ బుమ్రా. ఈ 3 ప్లేయర్స్కి హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే తోడయ్యారు. దాంతో మన టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు అయిన మ్యాచెస్లో బెస్ట్ మ్యాచ్ ఇదే అని నేను చెప్తాను. 499 రన్స్ స్కోర్ చేశారు 2 జట్లు కలిసి ఒక్క మ్యాచ్లో, అది కూడా ఒక టీ20 మ్యాచ్లో. మొదట బ్యాటింగ్ చేసిన మన టీమిండియా 253 రన్స్ లాంటి మౌంటైన్ స్కోర్ని స్కోర్ చేసింది. అయినా కానీ టీం ఇంగ్లాండ్ పట్టు వదలలేదు. లాస్ట్ వరకు వాళ్ళు కూడా మ్యాచ్లో ఉండి 246 రన్స్ని స్కోర్ చేశారు. లాస్ట్లో చూస్తే మాత్రం మన టీమిండియా కేవలం గెలిచింది 7 రన్స్ తోటి. కానీ నిజం చెప్పాలి అంటే మ్యాచ్ సాగిన తీరు మాత్రం ఒక అద్భుతం, ఒక అమోఘం అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మనం నిన్నటి మ్యాచ్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. టాస్ హ్యారీ బ్రూక్ గెలిచాడు. ఇంగ్లాండ్ వాళ్ళు చేస్ చేస్తామని చెప్పారు. అంటే మన టీమిండియాది మొదట బ్యాటింగ్. సూర్యకుమార్ యాదవ్ని మీరు కనుక టాస్ గెలిస్తే ఏం చేస్తారని అడిగితే తానైతే మేము టాస్ గెలిస్తే మాత్రం మేమైతే బ్యాటింగే తీసుకునే వాళ్ళమని చెప్పారు. టాస్ ఓడిపోయినా కానీ మాకు బ్యాటింగే వచ్చింది, మేము హ్యాపీ అని చెప్పాడు. ఇక మన భారత జట్టు ఓపెనర్లు సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ క్రీజ్లోకి వచ్చారు. అభిషేక్ శర్మ మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా ఫ్లాప్ అయ్యాడు. వరుసగా చాలా మ్యాచెస్లో ఫ్లాప్ అయ్యాడు అభిషేక్ శర్మ. కేవలం 150 మాత్రమే సాధించాడు అభిషేక్ శర్మ. వరల్డ్ కప్ ఫైనల్లో అతడు ఖచ్చితంగా మంచిగా ఆడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక మరో ఒక ఓపెనర్ సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఫామ్లో ఉన్నాడో అదే ఫామ్ని ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడు. కేవలం 42 బాల్స్లోనే 89 రన్స్ స్కోర్ చేసి మన టీమిండియాకి మంచి స్కోర్ని అందించాడు. స్టార్టింగ్లో సంజు శాంసన్ చాలా తక్కువ స్కోర్ ఉన్నప్పుడు ఒక క్యాచ్ ఇచ్చాడు హ్యారీ బ్రూక్కి. కానీ హ్యారీ బ్రూక్ ఆ క్యాచ్ని మిస్ చేశాడు. నిజం చెప్పాలి అంటే ఆ క్యాచ్ కనుక హ్యారీ బ్రూక్ పట్టుంటే మన టీమిండియాకి ఇంత స్కోర్ వచ్చేది కాదు. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని మనందరికీ తెలుసు. అలాంటిది హ్యారీ బ్రూక్ అయితే చాలా సింపుల్ క్యాచ్ మిస్ చేశాడు. అండ్ దానివల్ల వాళ్ళు సెమీఫైనల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. అయినా సంజు శాంసన్ తక్కువ స్కోర్కి లైఫ్ వచ్చినప్పటికీ అక్కడి నుంచి ఏదైతే విధంగా ఆడాడో అదైతే చాలా అద్భుతమని చెప్పొచ్చు. ఎంతో అద్భుతమైన షాట్లు కొట్టాడు. జోఫ్రా ఆర్చర్ కావాలని అతనికి షార్ట్ బాల్స్ వేస్తున్నా కానీ ఎంతో చురుగ్గా ఆడాడు వాటన్నిటిని. ఒకనొక టైంలో నాకైతే సంజు శాంసన్ ఆడుతున్నాడా, రోహిత్ శర్మ ఆడుతున్నాడా అన్నట్టు కనిపించింది. అసలు వరల్డ్ కప్లో సంజు శాంసన్కి ప్లేసే లేదు అనుకున్నారు. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో ఎంతో ఇంపార్టెంట్ మ్యాచెస్లో, నాకౌట్ మ్యాచెస్లో తానేంటో నిరూపించుకున్నాడు సంజు శాంసన్. వరుసగా 2 మ్యాచెస్లో 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కూడా తీసుకున్నాడు సంజు శాంసన్. కానీ అతని బ్యాటింగ్ చూస్తే అతను ఏం పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం ఆడట్లేదు. అతను ఖచ్చితంగా టీంకి మంచి స్కోర్ రావాలని రిస్క్ తీసుకుంటూ మ్యాచెస్ ఆడుతున్నాడు. అతను 89 దగ్గర ఉన్నప్పటికీ కూడా అతను సెంచరీ కోసం చూడలేదు. టీంకి మంచి స్కోర్ ఇవ్వాలని బౌండరీస్ కోసం చూస్తున్నాడు. అదే విధంగా అక్కడ అతను అవుట్ అయ్యాడు. అవుట్ అయినా కానీ టీమిండియాకి ఎంతో మంచి స్కోర్ ఇచ్చి అవుట్ అయ్యాడు సంజు శాంసన్. ఇక నెంబర్ 3లో వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం 3 ఓవర్స్ ఆడాడు. అంటే 18 బాల్స్ ఆడాడు. కానీ అతను స్కోర్ చేసింది మాత్రం 39 రన్స్. 4 4లు 2 6లు కొట్టాడు. ఉన్నంతసేపు ఎంతో అద్భుతంగా ఆడాడు. ప్రతి బాల్ అటాకింగ్ గా ఆడాడు. అక్కడ ఆదిల్ రషీద్ బౌలింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కౌంటర్ అటాక్ చేయడానికి శివం దుబేని నెంబర్ 4లో పంపించారు. అండ్ శివం దుబే ది మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఇన్ అవర్ టీమ్. మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. కేవలం 25 బాల్స్ లో 43 రన్స్ కొట్టాడు. 4 సిక్సర్లు కొట్టాడు. ఏదైతే పనికి అతన్ని పంపించారో ఆ పనిని ఎంతో అద్భుతంగా సక్రమంగా పూర్తి చేశాడు అతడు. ఇక మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక 6 కొట్టాడు. కానీ నెక్స్ట్ బాలే అవుట్ అయిపోయాడు. నాకైతే చాలా బాధ వేస్తుంది మన టీమిండియా కెప్టెన్ ఇలాంటి పెద్ద జట్ల పైన ఇలా ఆడితే మాత్రం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు వరల్డ్ కప్స్ గెలిచిన కెప్టెన్స్ అందరూ ఎంతో అద్భుతంగా ఆడేవారు పెద్ద టీంల మీద. కానీ సూర్యకుమార్ యాదవ్ నుంచి మాత్రం ఆశించినంత ఫలితాలు రావడం లేదు పెద్ద టీమ్స్ పైన. నెక్స్ట్ మ్యాచ్ అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ యాజ్ అ కెప్టెన్ గా ఆడబోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ కి తన లైఫ్ లో ఇదొక పెద్ద మూమెంట్ కాబోతుంది. అండ్ ఆ పెద్ద మూమెంట్ లో ఖచ్చితంగా మంచిగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకొని టీ20 వరల్డ్ కప్ ని లిఫ్ట్ చేస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఎంతో ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఎలా ఆడతాడని. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కేవలం 12 బాల్స్ లో 27 రన్స్ స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కేవలం 12 బాల్స్ లో 27 రన్స్ స్కోర్ చేశాడు. 3 4s అండ్ 2 6s కూడా కొట్టాడు. అదే బౌలింగ్ లో చూసుకుంటే కనుక బౌలింగ్ లో కూడా ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు హార్దిక్ పాండ్యా. 4 ఓవర్స్ లో కేవలం 38 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అతని ఎకానమీ చూస్తే మాత్రం 9.5. టీ20 క్రికెట్లో 9.5 అనేది ఎక్కువనే చెప్పొచ్చు.
కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం అది చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ప్రీమియం బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళు 16 రన్స్ పర్ ఓవర్ ఇచ్చారు. కానీ హార్దిక్ పాండ్యా కేవలం 9.5 రన్స్ ఇచ్చాడు ఓవర్కి. వరల్డ్ క్రికెట్లో గత 5 సంవత్సరాలుగా ఎంతో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకడైన హార్దిక్ పాండ్యా మన టీమిండియాకి ఆడడం మన టీమిండియా చేసుకున్న పుణ్యం అనే చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఆడుతున్నాడు బ్యాట్ తోటు అండ్ బాల్ తోటు. అండ్ ఫైనల్లో మన టీమిండియాకి ఇలాగే పర్ఫామ్ చేసి కప్పు గెలిపిస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. ఇక లాస్ట్కి బ్యాటింగ్కి వచ్చిన తిలక్ వర్మ ఎంతో అద్భుతంగా ఆడాడు. కేవలం 7 balls 21 రన్స్ స్కోర్ చేశాడు. జోఫ్రా ఆర్చర్కి కొట్టిన 3 sixes అయితే ఎంతో అద్భుతం. ఒకవేళ తిలక్ వర్మ గనక ఆ 3 sixes కొట్టకపోతే మనకు అంత పెద్ద స్కోర్ వచ్చేది కాదు. అక్కడ నుంచి కనీసం 15 రన్లు తక్కువ వచ్చేటి. కానీ లాస్ట్ చూస్తే మాత్రం ఇంగ్లాండ్ కేవలం 7 రన్స్ తోటే గెలిచింది. లాస్ట్ లో ఒకవేళ తిలక్ వర్మ ఆ 3 sixes కొట్టకపోతే మాత్రం మనకు కొంచెం స్కోర్ తక్కువ వచ్చేది అండ్ ఇంగ్లాండ్ జట్టు ఆ స్కోర్ ని చేస్ చేసేదేమో. ఇక ఈ మ్యాచ్ కి మహేంద్ర సింగ్ ధోని అండ్ వాళ్ళ వైఫ్ సాక్షి వచ్చారు అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చాడు. వీళ్ళిద్దరి ఫోటో ఆన్లైన్ లో ఎంతో వైరల్ అయిపోతుంది. ఒక్క ఫ్రేమ్ లోనే 5 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయి అండ్ ఆల్సో 10 ఐపీఎల్ ట్రోఫీస్ కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరిని అలా కలెక్టివ్ గా చూడడం ఎంతో ఆనందంగా అనిపించిందని చాలా మంది ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఇక సెకండ్ బ్యాటింగ్ కి దిగిన ఫిల్ సాల్ట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో త్వరగా అవుట్ అయిపోయాడు. కానీ జాస్ బట్లర్ మాత్రం ఉన్నంతసేపు 4 4లు కొట్టాడు, ఒక 6 కొట్టాడు. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో జాస్ బట్లర్ ఫామ్ లో లేడు. కానీ ఈ మ్యాచ్ లో చూస్తే మాత్రం ఫామ్ లోకి వచ్చాడన్నట్టే కనిపించింది. కానీ వరుణ్ చక్రవర్తి వచ్చి అతన్ని అవుట్ చేశాడు. ఇక ఎంతో మంచి ఫామ్ లో ఉన్న హ్యారీ బ్రూక్ ని జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ ఎంతో అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ గనక ఇలాంటి క్యాచెస్ తీసుకోకపోతే నిన్న మ్యాచ్ రిజల్ట్ వేరేలాగా ఉండేదేమో. ఎంతో అద్భుతమైన ప్రెజర్ సిచ్యువేషన్స్ లో ఎంతో మంచిగా ఫీల్డింగ్ చేశాడు అక్షర్ పటేల్ అండ్ ఆల్సో ఎంతో అద్భుతమైన క్యాచ్లు కూడా పట్టాడు. ఇక అప్పుడు వచ్చారండి జాకోబ్ బెథెల్ అండ్ విల్ జాక్స్. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఎంతో క్రూషియల్ గా మారింది టీమ్ ఇంగ్లాండ్ కి. ఎంతో అద్భుతంగా ఆడారు. ప్రతి ఓవర్ లో బౌండరీ సాధిస్తూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టారు వాళ్ళు. జాకోబ్ బెథెల్ అయితే 48 balls లో 105 రన్స్ స్కోర్ చేశాడు. చాలా అంటే చాలా మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఏజ్ చూస్తే మాత్రం కేవలం 22 years. కానీ అతను ఆడిన ఇన్నింగ్స్ చూస్తే మాత్రం ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లా ఆడాడు. హ్యాట్స్ ఆఫ్ టు జాకోబ్ బెథెల్. చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది జాకోబ్ బెథెల్ కి. ఇంగ్లాండ్ కి వన్ ఆఫ్ ద గ్రేట్ గా వెళ్ళబోతున్నాడు జాకోబ్ బెథెల్ అండ్ ఆర్సీబీకి ఒక మంచి సూచకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి జాకోబ్ బెథెల్ ఆర్సీబీకి ఆడుతున్నాడు కాబట్టి. ఇక వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ లో మ్యాచ్ 50-50 వరకు వెళ్ళింది. ఎవరైనా గెలవచ్చు అక్కడ నుంచి. అలాంటి సిచ్యువేషన్ లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో విల్ జాక్స్ ఒక షాట్ ఆడాడు. బౌండరీ వద్ద అక్షర్ పటేల్ సాధించిన క్యాచ్ అయితే ఎంతో అద్భుతమని చెప్పొచ్చు. ఒకవేళ ఆ క్యాచ్ కనుక అక్షర్ పటేల్ మిస్ చేస్తుంటే మాత్రం నిన్నటి రిజల్ట్ వేరేలాగా ఉండేదేమో. కానీ అక్షర్ పటేల్ ఎంతో క్రూషియల్ క్యాచ్ ని తీసుకున్నాడు తన కెరియర్ లో. 2024 వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ ఎలా అయితే డేవిడ్ మిల్లర్ క్యాచ్ తీసుకున్నాడో సేమ్ రికార్డ్ బుక్స్ లోకి ఇది కూడా అలాగే వెళ్ళబోతుంది. అక్షర్ పటేల్ ఎవరినైతే మీరు లాస్ట్ టైం అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మీద డ్రాప్ చేశాడో ఇప్పుడు అదే అక్షర్ పటేల్ మనల్ని అహ్మదాబాద్ కి ఫైనల్ కి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ గురించి. అతడే జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్ మొత్తంలో 499 రన్స్ స్కోర్ చేశాడు రెండు జట్లు కలిసి. కానీ జస్ప్రీత్ బుమ్రా మాత్రం కేవలం 4 overs లో 33 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అతని ఎకానమీ చూస్తే మాత్రం 8.25. ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ బోత్ టీమ్స్ వచ్చేసరికి మాత్రం జస్ప్రీత్ బుమ్రానే అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం జరిగిన T20 వరల్డ్ కప్ లో అతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది. ఈ వరల్డ్ కప్ లో చూస్తే మాత్రం జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కి ఒక గట్టి కంటెండర్ అని చెప్పొచ్చు. అండ్ నాకైతే ఒకటే కోరిక ఉంది, జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలిచి మన టీమిండియాకి మళ్ళీ ఇంకొక కప్ అందివ్వాలని. ఎంతో క్రూషియల్ ఓవర్స్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌండరీలు ఇవ్వకుండా డాట్ బాల్స్ వేస్తూ కేవలం సింగిల్స్ ఇస్తూ మ్యాచ్ ని మన కంట్రోల్లో ఉంచాడు జస్ప్రీత్ బుమ్రా. సంజు శాంసన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించినా కానీ సంజు శాంసన్ అన్నది ఒకటే, ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకంటే జస్ప్రీత్ బుమ్రానే ఎక్కువ అర్హుడని చెప్పాడు. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా అలాంటి స్పెల్ ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సంజు శాంసన్ కి లభించేది కాదు. ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచి జాకోబ్ బెథెల్ కి అవార్డు లభించేది. కానీ జస్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుతమైన స్పెల్ తో మన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచేసింది. ఎంతో అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు మన టీమిండియాలోని అందరు ప్లేయర్స్. కానీ కేవలం ఒక ఇద్దరు తప్ప, వాళ్ళే అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి. ఈ T20 వరల్డ్ కప్ ముందు వరకు వీళ్ళిద్దరిపైనే అన్ని ఆశలు ఉన్నాయి. కానీ ఈ T20 వరల్డ్ కప్ లో మాత్రం వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు ఇప్పటి వరకు. వరుణ్ చక్రవర్తిని చూడండి, కేవలం 4 overs వేసి 64 రన్స్ ఇచ్చాడు. మనందరికీ తెలుసు ఇండియాలో ఎంతో అద్భుతమైన స్పిన్నర్ T20s లో వరుణ్ చక్రవర్తి అని. తన మిస్టరీ స్పిన్ తో ప్రత్యర్థులను చెక్ పెడతాడని. కానీ ఇక్కడ చూస్తే మాత్రం 64 రన్స్ ఇచ్చేశాడు. ప్రతి ఓవర్లో 16 రన్స్ ఇస్తున్నాడు వరుణ్ చక్రవర్తి. వరల్డ్లో నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ రావడం లేదు. వరల్డ్లో నెంబర్ 1 T20 బౌలర్ వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి నుంచి ఆశించినంత ఫలితాలు రావడం లేదు మన టీమిండియాకి. మరి ఫైనల్లో వీళ్ళిద్దరూ వరల్డ్లో ఎందుకు నెంబర్ 1 అని నిరూపించుకొని మన టీమిండియాకి కప్పు గెలిస్తే మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక లాస్ట్ లో క్రెడిట్ ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ కి కూడా ఇవ్వాలి. గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి ఎంతో ట్రోలింగ్ కి గురయ్యాడు. ప్రతిసారి గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేయని వాళ్ళు ఉండరు. అయినా కానీ కోచింగ్ గా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఈ T20 వరల్డ్ కప్ కనుక గెలిస్తే మాత్రం హ్యూజ్ క్రెడిట్ గోస్ టు గౌతమ్ గంభీర్ కూడా.
ఎందుకంటే ఇప్పటి వరకు మనం మ్యాచెస్ ఓడిపోయినా సిరీస్ ఓడిపోయినా ప్రతిసారి ట్రోలింగ్కి గురయ్యేది కేవలం గౌతమ్ గంభీరే. గౌతమ్ గంభీర్నే మనం ముందుకు తీసుకుని వస్తాం. కానీ ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ గెలిచాక మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ గౌతమ్ గంభీర్కి ఇవ్వాలి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.